అందరికీ ప్రపంచ ఉన్న తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్ మదర్స్. ఒక ప్రత్యేకమైన దినం ఈ దినం. తల్లుల పండుగ జరుపుకోవటం అనేది నిజంగా ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా ప్రతి తల్లి కూడా భావించాలి. ఇక్కడ మదర్ అనే ఒక వర్డ్కి నేను కొన్ని విషయాలు దాన్ని డిస్క్రిప్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎం స్టాండ్స్ ఫర్ మార్వెలస్, ఓ స్టాండ్స్ ఫర్ అవుట్ స్టాండింగ్, టీ స్టాండ్స్ ఫర్ టీచర్ ఆర్ టీచర్స్, హెచ్ స్టాండ్స్ ఫర్ హానరబుల్, ఈ స్టాండ్స్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిమార్కబుల్. తల్లి ప్రేమ అద్భుతమైనది. ఆమె ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ భూలోకములో మరి ఏ ప్రేమలో లేదు. ఆమె పుట్టిన దినము నుండి నీ ఫస్ట్ టీచరు తల్లి. ప్రతి ఒక్కరికి మొదటి ఉపాధ్యాయుని, మొదటి టీచరు తల్లి. ఈ భూలోకములో అతిగా గౌరవింపదగినది తల్లి మాత్రమే. ఆమె ప్రేమ అంతము లేనిది. ఆమె ప్రేమను ప్రతి ఒక్కరు కూడా, తల్లిని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఉండేది తల్లి మాత్రమే. కనుక ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా కొన్ని మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఆన్ ది స్లిప్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ ద వర్డ్ మదర్. ఈ ప్రపంచంలో ప్రతి మానవ జాతి పలికే అతి శ్రేష్టమైన మాట తల్లి. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కాల్ ఈజ్ ద కాల్ ఆఫ్ మై మదర్. చాలా అద్భుతంగా, అందంగా చెప్పబడే మాట నా తల్లి. ఒకరు అంటున్నారు, లైఫ్ డస్ నాట్ కమ్ విత్ ఏ మాన్యువల్, ఇట్ కమ్స్ విత్ ఏ మదర్. మరొకరు అంటున్నారు, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ మదర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ బియాండ్ కాల్కులేషన్. మరొకరు అంటున్నారు, మదర్స్ హోల్డ్ దే చిల్డ్రన్స్ హ్యాండ్స్ ఫర్ ఏ షార్ట్ టైం బట్ దేర్ హార్ట్స్ ఫర్ ఎవర్. ఒకవేళ నీ తల్లి కొంతకాలం నేను పెంచుతుంది, ఒడిలో ఒక 3 ఏళ్ళు ఉంచుతుంది, కొంతకాలం నీ చేయి పట్టుకొని నడిపిస్తుంది, కానీ తన బ్రతుకు కాలం అంతా ఆమె హృదయం నీతోనే ఉంటుంది అని ఒక చక్కని మాటలు కొంతమంది ఫిలాసఫర్స్ రాశారు. మరొకరు అంటున్నారు, ఏ మదర్ ఈజ్ ఏ పర్సన్ హూ కెన్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఆల్ అదర్స్ బట్ హూస్ ప్లేస్ ఆన్ వన్ ఎల్స్ కెన్ టేక్. తల్లి యొక్క స్థానాన్ని ఎవ్వరు కూడా ఈ లోకంలో పొందుకోలేరు. తల్లి, మనము నమ్మతగినది తల్లిని మాత్రమే. ఆల్ దట్ ఐ ఆమ్ ఆర్ ఎవర్ హోప్ టు బీ ఐ వావ్ టు మై ఏంజల్ మదర్. ఈ లోకంలో ఎవరైనా నమ్మాలి, నమ్మగలిగినది, నమ్మతగినది తల్లి మాత్రమే. తల్లి ఎప్పుడు కూడా తన పిల్లలకు కీడును చేయదు. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, బీయింగ్ ఏ మదర్ మీన్స్ దట్ యువర్ హార్ట్ ఈజ్ నో లాంగర్ యువర్స్. Being a mother means that your heart is no longer yours. It wanders wherever your children do. ఆమె తల్లి హృదయం ఎలా ఉంటుందంటే, ఎల్లప్పుడూ పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుంది. మరి మరొకరు అంటున్నారు, somebody is saying God could not be everywhere and therefore he made mother. దేవుడు ప్రతి చోట ఉండలేక ఆయన తల్లినిచ్చాడట ఈ లోకంలో. ప్రతి క్షణం ఈ లోకంలో ఉన్న మ్యాన్ కైండ్ని చూసుకోవటానికి, వారిని కాపాడటానికి తల్లినిచ్చాడట. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, మదర్స్ లవ్ ఈజ్ ద ఫ్యూయల్ దట్ ఎనేబుల్స్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ టు డూ ద ఇంపాసిబుల్. మార్నిక్ క్యారిటీ అనే అతను ఈ మాటలు రాశాడు. మదర్ లవ్ ఈజ్ ద ఫ్యూయల్ that enables a normal human being to do the impossible. ఒక తల్లి యొక్క ప్రేమ ఒక ఆర్డినరీ పీపుల్ని కూడా
ఒక ఉన్నతమైన స్థానంలోకి నడిపించగలిగింది తల్లి ప్రేమ. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, జోడి అనే వ్యక్తి, ద బెస్ట్ ప్లేస్ టు క్రై ఈజ్ యాన్ ఏ మదర్స్ ఆర్మ్స్. తల్లి ఒడిలో ఏడ్చినంత మనస్ఫూర్తిగా, దేవుని సన్నిధిలో ఏడ్చినంత మనస్ఫూర్తిగా, ద నెక్స్ట్ ప్లేస్ తల్లి ఒడిలో ఏడ్చినంత, తల్లి ఒడిలోకి వెళ్ళి హృదయపూర్వకంగా ఏడవగలిగేది తల్లి ఒడి మాత్రమే. మన బాధను అర్థం చేసుకునేది తల్లి మాత్రమే. మనం ఓపెన్గా బాధను షేర్ చేసుకుంటే, ఎవరికి షేర్ చేయకుండా, మనల్ని కించపరచకుండా, మనల్ని అవమానపరచకుండా చూచేది తల్లి మాత్రమే. ద హార్ట్ ఆఫ్ ఏ మదర్ ఈజ్ ఏ డీప్ అబైసస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ విచ్ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ ఫర్గివ్నెస్. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను క్షమించినా క్షమించకపోయినా కౌంట్లెస్గా నిన్ను క్షమించగలిగేది నీ తల్లి మాత్రమే. ఆమె క్షమించినంతగా మరి ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను క్షమించలేరు. మదర్హుడ్ ఎలాంటిదంటే, ఆల్ లవ్ బిగిన్స్ అండ్ ఎండ్స్ దేర్. ప్రేమ అనేది తల్లి ఒడిలో నుండి, తల్లి గర్భం నుండి ప్రారంభిస్తుంది. ఎండ్ అనేది కూడా తల్లితోనే ఎండ్ అవుతుంది. ఆ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ భూలోకంలో మరొకటి లేదు. చిల్డ్రన్ షుడ్ సే, ఐ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బికాజ్ ఐ లవ్ మై మామ్ సిన్స్ ఐ ఓపెన్ మై ఐస్. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు, ప్రతి హ్యూమన్ బీయింగ్ చూచే మొదటి చూపు తల్లినే. వారు ఓపెన్ చేసిన కళ్ళు తెరిచి చూసేది తల్లినే. వాళ్ళు కళ్ళు తెరవబడినప్పుడు చూసింది తల్లినే. నా ఫస్ట్ లవ్ నా తల్లికే. ఐ బిలీవ్ ఇన్ లవ్, నేను నమ్ముతాను ప్రేమను, కానీ నా ఫస్ట్ సైట్, నా మొదటి చూపు నా తల్లిని చూసి, నా కళ్ళు తెరవబడ్డప్పుడు నేను చూసింది నా తల్లిని అంటున్నాడు ఒక చైల్డ్. ఇంకొకరు అంటున్నారు, ఐ రియలైజ్డ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ మదర్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ప్యూరెస్ట్ లవ్ యూ విల్ ఎవర్ నో. ఈ లోకంలో తల్లి ప్రేమ లాంటి శుద్ధమైన ప్యూర్ ప్రేమ నీకు ఎక్కడ ఎవరి దగ్గర కూడా దొరకదు. అలాగే మరొకరు అంటున్నారు, యువర్ మదర్స్ స్టార్టెడ్ లవింగ్ యూ బిఫోర్ సీయింగ్ యువర్ ఫేస్. తల్లి ప్రేమ ఎలాంటిదంట, గర్భములో చిన్న అణువుగా నీవు పడినప్పుడే తల్లి నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తుంది. నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, నీ కాళ్ళు గుడ్డిదానివా, కుంటిదానివా, అదేమి చూడు తల్లి. గర్భంలో నువ్వు ఎలాగున్నావో ఆమెకు తెలియకపోయినా, ఆమె నీవు ప్రెగ్నెన్సీ, యు ఆర్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిన వెంటనే స్టార్ట్ అవుతుంది ఆమె ప్రేమ నీ మీద. ప్రతి బిడ్డ మీద తల్లి యొక్క ప్రేమ ఆ బిడ్డను చూడకుండానే, ఎలా పుడుతున్నాడో చూడకుండానే, ఎరుప నలుప తెలుప అని చూడకుండానే, మరి కుంట గుడ్డ అని చూడకుండానే తల్లి ప్రేమిస్తుంది. అదే తల్లి యొక్క ప్రేమ. ద మోర్ ఐ గ్రో ద మోర్ ఐ రియలైజ్ దట్ మై మమ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను పెరిగే కొలది నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నా తల్లికి మించిన బెస్ట్ ఫ్రెండ్ ఈ లోకంలో మరెవరూ లేరు. ఎందుకంటే ప్రాణ స్నేహితులు అన్నవారు సైతం మోసం చేస్తారు. ఎవ్వరు కూడా నమ్మతగిన వారు కాదు ఈ లోకంలో. కనుక నేను పెరిగే కొలది నాకు అర్థమైంది ఏంటంటే, నా తల్లి ప్రేమే, లేదా నా యొక్క నిజమైన నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నా తల్లి. దట్ ఐ ఎవర్ హ్యాడ్. అటువంటి ఫ్రెండ్షిప్ నేను ఇంతవరకు పొందుకోలేదని చెప్తున్నాడు మరొక వ్యక్తి. ద ఓన్లీ లవ్ దట్ ఐ రియల్లీ బిలీవ్ ఇన్ ఈజ్ ఏ మదర్స్ లవ్ ఫర్ హర్ చిల్డ్రన్. మరి క్యారల్ అనే వ్యక్తి అంటున్నాడు, నేను తల్లిలోనే నిజమైన ప్రేమను, తన బిడ్డల చూపే ప్రేమ, నిజమైన ప్రేమను తల్లిలో మాత్రమే చూడగలము అంటున్నాడు. ఏ మదర్ ఈజ్ ఏ యువర్స్ ఫస్ట్ ఫ్రెండ్, యువర్స్ బెస్ట్ ఫ్రెండ్, యువర్ ఫర్ ఎవర్ ఫ్రెండ్. తల్లి మాత్రమే నీ ఫస్ట్ ఫ్రెండు, నీ బెస్ట్ ఫ్రెండు, ఎల్లప్పటికీ ఉండేది ఫ్రెండ్గా నీ తల్లి మాత్రమే అని మరొకరు చెప్తున్నారు. కనుక ఇలా ఒక్కొక్కరు వారి అభిప్రాయాలని చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు. వారిలో ముగ్గురిని మాత్రం నేను చెప్తాను.
దానికి ముందుగా అబ్రహాం లింకన్ గారు ఏమన్నారంటే, ఐ రిమెంబర్ మై మదర్స్ ప్రేయర్స్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ ఫాలోడ్ మీ, దే హ్యావ్ క్లంగ్ టు మీ ఆల్ మై లైఫ్. అబ్రహాం లింకన్ గారు చెప్తున్నారు, నా తల్లి ప్రార్థనలే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నాయి, నా జీవిత ఎండింగ్ వరకు కూడా ఆ ప్రార్థనలే నన్ను నడిపిస్తాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అలాగే జాన్ వెస్లీ కూడా తన తల్లి గురించి మంచి సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. నా తల్లి ప్రార్థనే ఈ దినాన నేను ఈ స్థితిలో ఉండటానికి కారణమని. అలాగే ఈ లోకంలో ఉన్న అనేక మంది భక్తులైన వారిని మనం చూసినప్పుడు, వారి చరిత్రను చూసినప్పుడు వారి వెనక తల్లి ప్రార్థన ఎంతో ఉంది, తల్లి పెంపకం ఎంతో ఉంది. చిన్ననాటి నుండి వారికి చెప్పిన విషయాలు, వారిని పెంచిన విధానం బట్టే ఈ దినాన ఏ బిడ్డలైన భక్తులానికి వచ్చారు అంటే వారి తల్లి పెంచిన పెంపకమే. నా మట్టుకు నేనైతే నా తల్లి నన్ను పెంచిన పెంపకమే నా 12 ఏళ్ల వయసు నుండి మరి నేటి వరకు తప్పిపోకుండా ప్రభువులో నేను సాగటానికి గల కారణం నా తల్లి నన్ను భక్తిలో పెంచిన విధానం. అలాగే మాకు దేవుడిచ్చిన 7 బిడ్డల విషయంలో కూడా వారిని మేము పెంచిన విధానమే ఈ దినాన 7 ప్రభు పనిలో సాగిపోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి 3 స్త్రీలను చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 21 అధ్యాయం 16వ వచనంలో మరి హాగరు శారా చేత హింసించబడినప్పుడు హాగరు పారిపోతూ అరణ్యంలోనికి వచ్చి అక్కడ నీళ్ల తిత్తి, తను తీసుకుని వచ్చిన నీళ్ల తిత్తి అయిపోయినప్పుడు తన కుమారుడు దాహమై ఏడుస్తూ ఉంటే దేవునికి ఆమె ఎలుగెత్తి మొరపెడుతూ ఉంది అరణ్యములో. ఆదికాండం 21 అధ్యాయం 10వ వచనంలో కూడా అబ్రహాము ద్వారా ఇష్మాయేలును ఆమె కన్నది, ఇష్మాయేల్ అనగా దేవుడు వినును అని అర్థం. ఈ అరణ్యము శ్రమలకు గుర్తు, నీరు వాక్యమునకు గుర్తు. మరి ఈ అరణ్యంలో ఆమె మొరపెట్టుతూ ఉంది. బైబిల్లో కీర్తనకారుడు అంటున్నాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మరి ఇర్మియా 33:3 అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరచెదను. ఈ తల్లి తన కుమారుని యొక్క దాహమును చూడలేక మొరపెడుతూ ఉంది. ఆమె మొరను విని ఎడారిలో దేవుడు ఒక నీటి బుగ్గను పుట్టించి కుమారుని యొక్క దాహమును తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. తల్లి ప్రార్థన పిల్లలకు దీవెన, తల్లి ప్రార్థన పిల్లలకు కోట, తల్లి ప్రార్థన పిల్లలకు కొండ, తల్లి ప్రార్థన పిల్లలకు ఆశ్రయ దుర్గం. సామెతల గ్రంథం మరి 27 అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం, తల్లి యొక్క ప్రార్థన పిల్లలకు ఆశ్రయము అని. అందుకే యేసయ్యుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మా మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పారు. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లి కూడా తమ బిడ్డల కొరకు ప్రతి దినము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు హిందూస్. ముఖ్యంగా వారికి ఆడపిల్లలు పుట్టినప్పుడు తప్పకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఆ మనీ మల్టిప్లై అవుతుంది, వివాహానికి కొంచెం వారికి ఈజీగా ఉంటుందని. మరి క్రిస్టియన్స్ మనం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఏమిటా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ప్రతి దినము కన్నీటి ప్రార్థన. ప్రతి దినము కన్నీటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు అదే నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది. జాన్ వెస్లీ తల్లికి 18 మంది పిల్లలు. ఆమె విస్తారమైన పనిని ముగించుకొని వచ్చి వారి బెడ్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర వంగి మోకరించి 10 నిమిషాలు కన్నీటి ప్రార్థన చేసేదట. అందుకే జాన్ వెస్లీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సువార్థికుడిగా, అలాగే చార్లెస్ ఫిన్నీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గాయకుడిగా, మరి చక్కని ఇంగ్లీష్ పాటలు పాడేవాడిగా మనం చూస్తున్నాం, రచయితగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే తల్లి యొక్క ప్రార్థన. అందుకే 126వ కీర్తనలు అంటున్నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానాలతో పనులు మోసుకొని వచ్చును. నువ్వు ఎంతెంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో నీ బిడ్డలను దేవుడు అంతంతగా ఆశీర్వదిస్తాడు. కన్నీటి ప్రార్థనే నీ బిడ్డలకు ఆశీర్వాదమునకు పునాది. కనుక ప్రతి తల్లి కొంత టైం తీసుకొని ప్రతి దినము ప్రతి బిడ్డ కొరకు 10 నిమిషాలైన ప్రార్థన చేయగలిగితే ఆ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అప్పుడు నీవు ఇప్పుడు కన్నీళ్లతో విత్తుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఒక దినాన నీ ప్రార్థనకు ప్రతిఫలంగా సంతోష గానాలతో నీవు పనులను కోసుకుంటావు,
లేక మోసుకొని వస్తావని కీర్తనకారుడు 126వ కీర్తన 5వ వచనంలో చెప్పబడింది. కనుక తల్లులుగా మనము మన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. హాగరు కన్నీరు ఆమె కుమారుని దాహం తీర్చడమే కాదు, దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు 21వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో, నీ కుమారుని నేను ఒక జనముగా చేస్తాను. నీవెందుకు భయపడుతున్నావు? నీవెందుకు దిగులు పడుతున్నావు? మరి నీవు తరం పడ్డావని, ఆ సారా దగ్గర నుండి త్రోసివేయబడ్డావని దిగులు చెందకు. నేను నీ కుమారుని ఒక జనముగా చేస్తాను అన్నాడు దేవుడు. ఈ దినాన అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇష్మాయేల్ సంతానమే. ఎంతగా దేవుడు ఇష్మాయేలును హాగరు ప్రార్థన విని ఆశీర్వదించాడో చూడండి. కనుక తల్లి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నిర్గమాకాండము 2వ అధ్యాయం 3వ వచనంలో మరి అమ్రాము యోకేబోదు అనే దంపతులకు మోషే పుట్టాడు. ఇతడు అతి సుందరుడు అని బైబిల్ చెప్తుంది. ఈ అందమైన బిడ్డను ఆమె ఫరో కాలములో కన్నది. అప్పటికే ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేలుకు పుట్టిన ప్రతి మగ బిడ్డను చంపివేయాలని. ఆజ్ఞ జారీ అయిన తర్వాతనే మరి ఏకేబోదు కుమారుని కన్నది. అందంగా ఉన్నాడు. 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టింది. ఇంకా ఏడవటం ప్రారంభించాడు. స్వరం బయటికి వినబడుతుంది. ఆమె దాచలేకపోయింది. అప్పుడు ఏమి చేయాలా అని ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆమె లేవి వంశస్థురాలు. అమ్రాము లేమి వంశస్థుడు. యాజక కుటుంబమునకు చెందినవారు, దైవ భక్తి కలిగిన వారు వీరు. కనుక ఆమె ప్రార్థనలో ఉండగా దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు. నీవు జమ్ము పెట్టు తయారు చేసి నైలు నదిలో ఆ బిడ్డను విడిచిపెట్టు. నేను ఆ బిడ్డను ఫరో కుమార్తెకు అందిస్తాను. అతనితో నాకు ఒక చాలా పెద్ద ప్రణాళిక నేను మోషేళ్ళ కలిగి ఉన్నాను. కనుక అతడు చంపబడడు, చంపటానికి వీలు లేదు. ఏ రాజు ఇంటి నుండి ఆజ్ఞ వచ్చిందో మగబిడ్డను చంపాలని ఆ ఇంటిలోనే నేను మోషేను నివసింపచేస్తాను. ఆ రాజరికమునకు సంబంధించిన విషయాలన్నీ అక్కడ నేర్చుకుంటాడు. సకల విద్యలు నేర్చుకుంటాడు. అక్కడ నేను ఉంచుతాను. ఆ తర్వాత నా ప్రజలను విడిపించడానికి అతన్ని నేను ట్రైనింగ్కి తీసుకెళ్తాను. కనుక నీవు జమ్ముపేటను తయారు చేసి నైలు నదిలో విడిచిపెట్టమని దేవుడు ఆమెకు ప్రేరేపించాడు. ప్రతి మంచి ఆలోచన దేవుని యొద్ద నుండి కలుగుతుంది. దేవునికి మోషేల యొక్క ప్రణాళిక ఉంది కనుక ఇశ్రాయేలు ఆ మగబిడ్డలు చంపబడుతున్నా చంపలేదు. అసలు మంత్రసానులకి దేవుడు దయని పుట్టించి వారు చంపకుండానే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఏకేబోదుకు మంచి ఆలోచన దేవుడిచ్చి ఫరో కుమార్తె చేతిలో మోషే పెరిగేటట్లుగా, అంతఃపురంలో పెరిగేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె చక్కగా జమ్ముపేటలో తన కుమారుని పడుకోబెట్టి నైల్ నదిలో విడిచిపెట్టింది. ఫరో కుమార్తె స్నానానికి వచ్చే సమయంలో కరెక్ట్గా ఆ పెట్టెను ఆమె ముందుకు వచ్చినట్లుగా ఏర్పాటు చేశారు. జమ్ము పొదలో మిరియాము దాక్కొని ఉండి ఈ యొక్క విషయాన్నంతా చూస్తూ ఉంది. ఆ యొక్క పెట్టె ఆమె దగ్గరికి వచ్చేటట్లుగా వారు కొంత దూరములు వదిలిపెట్టారు. అలలతో ఆమె వచ్చే సమయానికి అది ఆమె దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడే ఏర్పాటు చేశాడు. ఆమె ఆ పెట్టెని విప్పి చూసినప్పుడు అందమైన బిడ్డ ఆ పెట్టెలో కనబడ్డాడు. ఆమెకెంతో ఇష్టము కలిగింది. వెంటనే ఆ కుమార్ని ఎత్తుకుంది. మిరియాము పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మా, ఈ బిడ్డని పెంచడానికి దాదీని తేనా అని అడిగింది. తీసుకురా అంది ఆమె. వెంటనే వెళ్ళి తల్లిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఏ రాజు ఇంటిలో నుండి ఆజ్ఞ జారీ అయిందో ఆ ఇంటిలోనే తల్లి కుమారులు పెరుగుతూ ఉన్నారు. పాలిచ్చి పెంచుచున్నందుకు ఫరో కుమార్తె మోషే తల్లికి జీతం ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరైనా ఇప్పటి వరకు మనం విన్నామా? తల్లి కన్న బిడ్డకు పాలిచ్చి పెంచుతుంటే జీతం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? కానీ దేవుని కృప మరి ఏకేబోదు ఏళ్ళ అధికముగా ఉంది. ఆమె తన బిడ్డను చూసుకొని, బ్రతికిన బిడ్డను చూసుకునే కృపను దేవుడిచ్చాడు. దేవుడు బ్రతికించాడు. పాలిచ్చి పెంచే కృపను కూడా దేవుడు ఆమెకిచ్చాడు. ఆ ఫరో కుమార్తె చేతిలో ఉండి ఆమె ఎక్కడో లేదు, వారింట్లోనే కుమార్ని 24 గంటలు చూచుకుంటూ పెంచేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, ఈ సమయంలో ఏకేబోదు జ్ఞానవంతురాలు గనుక తన బిడ్డకు పాలిస్తూ చెవులో చెప్పేదట,
నీవు ఐగుప్తి రాజు ఇంట్లో ఈ అంతఃపురంలో నీవు పెరుగుతున్నప్పటికీ నీవు ఐగుప్తియుడవు కాదు, ఐగుప్తు రాజు కుటుంబమునకు నువ్వు చెందిన వాడవు కావు. నీవు ఇశ్రాయేలీయుడు ఏలీయుడవు, నీవు ఇశ్రాయేలు పక్షమున నీవు యుద్ధము చేయాలి. కనుక నీవు ఈ ఇంటికి చెందిన వాడవు కాదు, లేదా ఈ దేశమునకు చెందిన వాడవు కాదు, నీవు ఐగుప్తీలకు దేవుని ప్రజలకు నువ్వు చెందినవాడవని పాలిస్తూ చెవులో చెప్పేదట. నరాల్లోకి ఈ మాటలు చొచ్చుకుపోయాయి మోషేకు. అందుకే అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు యుద్ధం పోట్లాడుకుంటూ ఉంటే ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి ఇశ్రాయేల్ని సేవ్ చేశాడు. ఎక్కడిది? జీన్స్లోనే అతనికి వచ్చింది ఇది. మరి రష్యాలో బిడ్డలు పుట్టిన వెంటనే ఒక డార్క్ రూమ్లో పెట్టి స్పీకర్స్ ఆన్ చేసి దెర్ ఈజ్ నో గాడ్ అని సౌండ్స్ వినిపిస్తారట పుట్టిన బిడ్డకు. అందుకే వారు నాస్తికులుగా మారిపోతారు చిన్నప్పటి నుండే. పుట్టిన వెంటనే వారు వినిపించే ఫస్ట్ వర్డ్ అదే. అందుకే వారు జీన్స్లో అది నిండిపోతుంది, వారు అలాగే పెరుగుతారు, అలా నాస్తికులుగా ఉంటారు. ఏకే బోధువలే దేవుడు నాకు కూడా మరి నా 7 బిడ్డలను ఇచ్చినప్పుడు నేను ఏ బుక్ చదవలేదు, ఎవరూ నాకు చెప్పలేదు. నేను కూడా పాలిస్తూ ప్రతి బిడ్డ చెవులో హల్లెలూయా స్తోత్రం ఆమెన్ అని చెప్పేదాన్ని. అలాగే వారి చెవులో వంగి పాటలు పాడేదాన్ని, ఉయ్యాలూపుతూ చెవులో పాటలు పాడేదాన్ని. నాకెవరు చెప్పలేదు ఇలా పాడమని. కానీ నా బిడ్డల్ని దినాన్ని అందరినీ సింగర్స్గా దేవుడు చేశాడు. మనం వారి నరాల్లోకి మనం జీవాన్ని ఊదాలి, దేవుని వాక్యాన్ని ఊదాలి. అప్పుడు సాతానికి ఎట్టే అధికారం మన బిడ్డలపైన ఉండదు. వారు పెరిగి పెద్దవారైనప్పుడు కూడా దేవుని మార్గము నుండి తొలగిపోరు. యోకే బోధు అలా తన కుమారుని ఉగ్గు పాలతో ఇశ్రాయేలీయుల కొరకే పెంచింది. పెరిగి పెద్దవాడై గొప్ప నాయకుడై ఇశ్రాయేలు జనాంగమును విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక తల్లి కన్నీటి ప్రార్థన తన కుమారుని ఒక జనమునకు తండ్రిగా చేసింది. ఒక తల్లి యొక్క ఉపదేశం, మంచి ఉపదేశం ఇశ్రాయేలు జనాంగమునకు గొప్ప నాయకుడిగా చేసింది. మరొక తల్లి ప్రార్థన 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తే ఆ హన్నా అనే స్త్రీ గొడ్రాలు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ఒక వాగ్దానమును తీసుకుని ఆమె వెళ్ళిపోతూ దేవుని మందిరములో నుండి వెళ్ళిపోతూ ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు మగబిడ్డనివ్వాలి, ఆ మగబిడ్డను నీకే అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకొని వెళ్ళింది. కరెక్ట్గా 1 ఇయర్కి ఆమె కుమార్ని కన్నది. 3 ఏండ్ల తర్వాత పాలు విడిచిన తర్వాత ఆ కుమార్ని ఎత్తుకొని యాజకుని ఎదుకు వచ్చి యాజకునితో అంటుంది, ఇదిగో గత 3 సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో నేను ఒక మొక్కుబడి చేసుకుని వెళ్ళాను, దేవుడు నాకు కుమార్ని ఇచ్చాడు, ఆ కుమార్ని నేను దేవునికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాను గనుక ఇదిగో ఇప్పుడు ఆ కుమార్ని అప్పగించడానికి వచ్చాను అని యాజకునికి చెప్పింది. ఆ యాజకుడు ఎవరో తెలుసా అండి? ఏలి, బహువృద్ధుడు. మరెవరో తెలుసా? గ్రుడ్డివాడు. ఒక మందము కండ్లతో కనుచూపు సరిగ్గా లేని యాజకుని దగ్గర తన 3 ఏళ్ల కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది తల్లి. ఎంత గొప్ప తల్లి! తాను మొక్కుకున్న మొక్కుబడిని ఎంత యథార్థంగా చెల్లించింది. మరి యాజకుడు గ్రుడ్డివాడు, నా కుమారుని సరిగ్గా చూసుకుంటాడో లేదో, నా కుమారుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడో, చంపేయబడతాడో, ఎవరైనా ఎత్తుకొని పోతారో, ఏమైపోతాడో అని అనుకోలేదు. నేను నా దేవుని సంఘం మొక్కుబడి చేసుకున్నాను, నా దేవునికి అప్పగిస్తానని చెప్పాను, ఇదిగో ఈ బిడ్డను దేవునికి అప్పగిస్తాను, ఆయనే చూచుకుంటాడు. తన బిడ్డను అప్పగించి 3 ఏళ్ల కుమార్ని, ఆ తల్లి లేక కన్న కుమార్ని దేవుని మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వించున్న తల్లులారా ఒక్కసారి గమనించండి. మన బిడ్డలను హాస్టల్లో వేస్తే వారానికి ఒకసారి వెళ్ళిపోయి చూస్తాం, ఏమేమో వండుకొని తీసుకొని వెళ్తాం. కానీ ఈ తల్లి 3 ఏళ్ల కుమార్ని విడిచి వెళ్ళిందంటే మరలా సంవత్సరానికి ఒక్కమారే ఆ షిలోహు మందిరం యొక్క పండుగకు మాత్రమే ఆమె వచ్చేది. వచ్చేటప్పుడు ఏం చేసేదో తెలుసా? ఆ బిడ్డకు ఒక అంగీని కుట్టుకొని వచ్చేది. ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఆ బిడ్డకు సరిపోయాయి. ఎంత ఎత్తు ఎదిగాడో, ఎంత పొడవయ్యాడో ఆమెకు ఆత్మలో తెలిసిపోయేది. దేవుని యందు నమ్మిక ఉంచింది గనుక, దేవుని పైన భారం వేసింది గనుక తన బిడ్డను దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బిడ్డ యొక్క షర్ట్ మెజర్మెంట్స్, అంగి మెజర్మెంట్స్ను
కరెక్ట్గా దేవుడు ఆమెకు బయలుపరిచేవాడు. ఆమె కుట్టి తీసుకుని వచ్చేది, సమూయేలు కరెక్ట్గా ఫిట్ అయ్యేది. సరే, ఇలా ఉంచండి. ఆమె కన్నీటి ప్రార్థన తన కుమారుని గొప్ప ప్రవక్తగా మార్చింది. ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్నాడు. ఆ జనములకు న్యాయము తీర్చాడు. వారు ఆయన వచ్చే వరకు బలిని అర్పించేవారు కాదు, బలి అర్పింపబడే వరకు భోజనం చేసేవారు కాదు. గొప్ప గొప్ప రాజులను అభిషేకించాడు. ఇశ్రాయేలుకు ఒక తండ్రిగా అనేక సంవత్సరములు సమూయేలు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి యొక్క తీర్మానము అనేక జనములకు ఆశీర్వాదకరమైన బిడ్డను అందించింది. ఒక తల్లి యొక్క ప్రార్థన ఇశ్రాయేలు జనాంగములకు నాయకుడిని అందించింది. ఒక తల్లి యొక్క ప్రార్థన ఒక జనమునకు మూల పురుషుడిగా చేసింది ఇష్మాయేల్ని. మరి అన్న యొక్క ప్రార్థన ఇశ్రాయేలు జనాంగమునకు ఒక ప్రవక్తగా, తండ్రిగా తయారు చేసింది. ఓ తల్లి, నీవు నీ బిడ్డలకి ఏమి బోధిస్తున్నావు? ఏం చెప్తున్నావు? చాలామంది తల్లులు, తండ్రులు బిడ్డలకు చెడు బోధన చేస్తున్నారు. వారితో మాట్లాడద్దు, వీరితో మాట్లాడద్దు, వారు అలా వీరిలా అని మనం విషపు బీజం వేస్తే వారి హృదయంలో అది నాటుకుపోయి ఆ వ్యక్తులు కనబడినప్పుడు వారు సరిగా వారితో ఉండలేరు. మనము సమాధానాన్ని వెంటాడాలి, సమాధాన పరచటానికే చూడాలి. కానీ సమాధానాన్ని దూరం చేయటానికి మరి పిల్లలకు తల్లిదండ్రులు బోధ చేయకూడదు. నీకెంత పగున్నా, నీకెంత ద్వేషం ఉన్నా ఎదుటి వారి మీద అది నీ హృదయంలో పెట్టుకో. కానీ నీ బిడ్డలకు బోధించవద్దు, నీ బిడ్డలకు చెప్పవద్దు, వారికి చెడును నేర్పించవద్దు, ద్వేషమును నేర్పించవద్దు, పగను నేర్పించవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 6:6 తల్లి తండ్రి కూడా బిడ్డలకు ఏమి నేర్పించాలి? వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు నీవు దేవుని గురించి మాట్లాడాలి. నువ్వు నిజమైన తల్లివైతే, నిజమైన తండ్రివైతే నీ బిడ్డలతో నువ్వు దేవుని గురించి మాట్లాడాలి. మరి ఎవరిని గురించి మాట్లాడకూడదు. అప్పుడు వారి హృదయాల్లో ఆ వాక్యాలు నాటుకుపోయి పెరిగి పెద్దవారైనప్పుడు దేవుని మార్గంలో నుండి వారు తొలగిపోరు. వారు గొప్ప నాయకులుగా తయారవుతారు. నీ బంధువుల గురించి, నీ స్నేహితుల గురించి, నీ ఇరుగుపొరు వారి గురించి నీ బిడ్డలతో చెడుగా మాట్లాడవద్దు, చెడు చెప్పవద్దు. వారిని గురించి నీకు ఇష్టమైతే మంచి చెప్పు, నీకు ఇష్టం లేకపోతే అసలు ఏమి చెప్పొద్దు. దేవుని గురించే చెప్పు. అప్పుడు నీ బిడ్డలు దేవుని చేత దీవించబడి అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా మలచబడతారు. మరి మనం హాగర్ను చూసాం, ఎక్కేబోదు మోషే తల్లిని చూసాం, ఇష్మాయేల్ తల్లి అయిన హాగర్ని చూసాం, గొప్ప ప్రవక్త అయిన సమూయేలు తల్లిని చూసాం. వీరు ముగ్గురు ప్రార్థనా పరులు. వీరు ముగ్గురు దేవుని మార్గంలో నడిచారు. వీరు ముగ్గురు దేవుని కొరకు వారి బిడ్డలను పెంచారు, దేవునికి ఆ బిడ్డలను సమర్పించారు. అందుకే జనాంగములకు దీవెనకరంగా ఆ బిడ్డల ముగ్గురు కూడా మార్చబడ్డారు. మనము కూడా మన బిడ్డలను ప్రభుకు సమర్పిద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సన్నిధిలో గోజాడదాం. నీ బిడ్డలు దేవునికి ప్రయోజనకరమైన పాత్రగా మలుచు ప్రభా అని అడుగు, కన్నీరు కార్చు, ఉపవాసం ఉండు. అమ్మ, నా బిడ్డలు పెరిగి పెద్దవారు అయిపోయారు, నా మాట వినట్లేదు అంటున్నావా? అయితే వారంలో ఒక దినం వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించు. ఉపవాస ప్రార్థన అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేస్తుంది. నీ బిడ్డల కొరకు ఒక్కొక్క దినము ఒక్కొక్కరి కొరకు ఉపవాసం ఉండు, మొరపెట్టు, కన్నీరు కార్చు. నీ పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకో, క్షమించమని అడుగు. నీ బిడ్డల పాపాలు ఏమైనా వారు చేసినవి అడుగు, క్షమించమని అడుగు. అలా నీ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా నీ బిడ్డలు మార్చబడి ప్రభు కొరకు గొప్ప పాత్రలుగా తయారయ్యి అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు వారిని తయారు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనమందరం కలిసి 3 పల్లవులు పాడుకొనుచు ప్రభువును మహింపరుద్దాం. మొదటిగా మరువలేను యేసు నీవు చేసిన మేళ్ళు అనే పల్లవి పాడుకుందాం. ఆ తరువాత సదాకాలము నీతో జీవించెదను యేసయ్య అనే పాట, ఆ తర్వాత గొప్ప దేవా స్తుతించెదను అనే పాటలపై పాడుకుందాం. 360. మరువలేను యేసు నీవు చేసిన మేలు, మరువలేను యేసు నీవు
మించిన నీ దయా, మరువలేను నీ కృపా, జీవమిచ్చిన నీ దయా యేసయ్యా. నిన్ను పాడి స్తుతించేద, చప్పట్లతో నిన్ను కీర్తించేదా రావయ్యా. మా స్తుతులందుకో, మా స్తుతి పాత్రుడవు నీవేనయ్యా యేసయ్యా. నిన్ను పాడి స్తుతించేద, చప్పట్లతో నిన్ను కీర్తించేదా రావయ్యా. మా స్తుతులందుకో, నా స్తుతి పాత్రుడవు నీవేనయ్యా. ఎన్నెన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్ని కష్టాలెదురైనా, నా ప్రియుడేసు నాతో నుండగా దిగులు పడకు ఓ మనసా. ఎన్నెన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్ని కష్టాలెదురైనా, నా ప్రియుడేసు నాతో ఉండగా దిగులు పడకు ఓ మనసా. మరచిపోడు నిన్ను యేసు, సృష్టించిన సృష్టికర్త యేసయ్యా. నిన్ను పాడి స్తుతించేదా, చప్పట్లతో నిన్ను కీర్తించేదా రావయ్యా. మా స్తుతులందుకో, మా స్తుతి పాత్రుడవు నీవేనయ్యా. నన్ను కరుణించిన కరుణామయుడా, రక్షణ మార్గము చూపించి, రక్షణనిచ్చి నీ సన్నిధిలో సువార్త గానము చేసెదరు. నన్ను కరుణించిన కరుణామయుడా, రక్షణ మార్గము చూపించి, రక్షణనిచ్చి నీ సన్నిధిలో సువార్త గానము చేసెదను. మరచిపోడు నిన్ను యేసు, సృష్టించిన సృష్టికర్త యేసయ్యా. నిన్ను పాడి స్తుతించేదా, చప్పట్లతో నిన్ను కీర్తించేదా రావయ్యా. మా స్తుతులందుకో, మా స్తుతి పాత్రుడవు నీవేనయ్యా యేసయ్యా. నిన్ను పాడి స్తుతించేదా, చప్పట్లతో నిన్ను కీర్తించేదా రావయ్యా. మా స్తుతులందుకో, మా స్తుతి పాత్రుడవు నీవేనయ్యా. హల్లెలూయా. మరొక పల్లవి, సదాకాలము నీతో జీవించేదను యేసయ్యా. అందరికి వచ్చిన పాట. మీరు ఎక్కడున్నవారు అక్కడ కూడా మాతో కలిసి పాడవచ్చు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి
సాక్షిగా నన్ను మలిచావయ్యా, నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. మరొక పల్లవి, నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము అనే పల్లవి పాడుకుందాం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ దినము మరి మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే, ప్రపంచ తల్లుల పండుగ దినము. ఇంతవరకు తల్లుల గురించిన వర్తమానం మనం విన్నాం. తల్లి యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఎన్ని మాటలు చెప్పినా అది తరగదు. మాటలకు అందని భావాలు మనకు తెలుసు. కనుక ఈ తల్లుల పండుగ సందర్భంగా
మరి బైబిల్ గ్రంథంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లులను ఏ విధంగా గౌరవించాడు అనే అంశం మీద మరి తల్లుల ఎడల ఆయనకున్న ఆలోచన విషయంలో మాట్లాడుతూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా నేను గత పునరుత్థాన దినం నుండి ఈస్టర్ పండుగ నుండి ప్రతి ఆదివారము ఆయా ఆదివారం దినం నాడు జరిగిన కార్యక్రమాలు, జరిగిన విశేషాలు, సంఘటనల గురించి వివరిస్తూ వచ్చాను. ఈ దినము మరి ఈ ఆదివారం ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన ఆదివార దినమందు స్త్రీల ద్వారా జరిగిన సంఘటన మనం చూడబోతూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దయచేసి చూడండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి. చాలు. ఇక్కడ ఆదివారంన ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి అంటే మీరు గమనించినట్లయితే ప్రభువు లేచిన సమయము సరిగ్గా సమయమే. మగ్దలేని మరి దేవుని ప్రభు చూడడానికి వచ్చినట్లు ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందలకడనే వచ్చినట్లు చూస్తున్నాం. ఆ తర్వాత కొన్ని వచనాలు చదువుకుందాం. 13వ వచనం నుంచి కొన్ని వచనాల వరకు చదువుకుందాం. 13 నుంచి 16 వరకు చదువుకుందాం. 13-18. వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ మనం చదివిన భాగంలో మరియా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సందర్భంగా మనం గమనించినట్లయితే ఈమె మగ్దలేనే మరియా మరి ఆమె మగ్దలేనే గ్రామానికి చెందిన మరియా. ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభువును అమితంగా ప్రేమించిన స్త్రీగా మనం చూస్తున్నాం. కనుక ఈమె ప్రభువుని ఎంత ప్రేమించిందంటే ఆయన సమాధి చేయబడే సమయంలో ఆయన ఏ విధంగా ఉంచబడ్డాడో అది గమనించింది. సమాధి ఆఖరి వరకు ఉన్నది. ఆ తర్వాత శనివారం అనగా సబ్బాతు దినమందు శుక్రవారం సాయంత్రమే వారు బజారుకు వెళ్ళి కొన్ని స్పైసెస్, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు కొని దాచిపెట్టి తయారు చేసి శనివారం దినమందు అనగా సబ్బాతు దినమందు వారు తీరిగ్గా ఉన్నారు. ఎప్పుడు యేసయ్య శరీరాన్ని చూడాలి, ఎప్పుడు యేసయ్యను చూడాలి అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని మరియ సమాధిలో ఉన్న చనిపోయిన శరీరంగా చూడటం లేదు, కానీ ప్రభువు 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 అంటూ ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే పెందలకడే లేచి వెళ్ళింది. ప్రభు కొరకు ఆసక్తి మనం ఉంచే ఆసక్తి ఎంత ఉంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆదివారం దేవుడు ప్రభువు లేచిన దినము కనుక పునరుత్థాన దినమందు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏమిటంటే మొట్టమొదటిగా ప్రభువును చూచేవారిగా మనం ఉండాలి. ప్రభువును మనం చూడడానికి వెళ్తే ప్రభు మన దగ్గరికి వస్తాడు, మనతో మాట్లాడతాడు. ఇక్కడ మరియా ఇక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో ప్రభు కనబడలేదని ఆమె వెంటనే తిరిగి వెళ్ళిపోలేదు. వెంటనే శిష్యుల దగ్గరికి అర్ధరాత్రి పూట పరుగెత్తుకుని వెళ్ళి మరి యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను దగ్గరకు, అలాగే పేతురు దగ్గరకు వెళ్ళి, అన్నా యేసయ్య శరీరం, యేసయ్య లేడు అక్కడ, ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు లేడు, ప్రభు లేడు అని చెప్పి
పరిగెత్తుకుని మరి వారు కూడా పరిగెత్తుకుని వచ్చారు. వారితో కూడా ఈమె కూడా వచ్చింది. వారికి చెప్పేసాని అయిపోయిందని అనుకోలేదు, మరలా వారితో వచ్చింది. వచ్చిన తర్వాత మొట్టమొదట పేతురు వెళ్ళి చూశాడు. ఆ తర్వాత ఆ కిందికి వెళ్ళి యోహాను చూశాడు. చూసిన తర్వాత ఇద్దరు అంతటితో వారు ఇక ఏం జరిగిందనే ఆలోచన లేకుండా, మరి ప్రభు శరీరం ఏమైంది, ఏమై ఉంటుంది అనే ఆలోచనే లేకుండా వారు ఏం చేశారంటే తిరిగి వారి గృహాలకు వెళ్ళిపోయారు, వారి స్థలాలకు వెళ్ళిపోయారు. అయితే మరియ మాత్రం ఆమె వచ్చింది సమాధిని చూడడానికి కాదు, లేకపోతే ఇంకేదో ఆచారం చేయడానికి వరకు కాదు, కానీ ఆమె వచ్చింది యేసయ్యను లేక ప్రభువును చూడడానికి. కనుక ప్రభు కనబడే వరకు నేను వెళ్ళకూడదనే ఆలోచనతో ఉంది. కనుక అప్పుడు సమాధి దగ్గర నిలిచుండి ఇక్కడ శిష్యులు చూశారు, కానీ మరి ఏమైనా కొంచెమైనా కూడా బాధ ఉన్నట్టు మనం గమనించలేదు. కానీ మరియలో ఏమొచ్చిందంటే ఒక విధమైన బాధ, భావోద్వేగం వచ్చింది. ఏమైపోయాడు నా ప్రభు, ఏమైపోయింది శరీరము అని బాధతో సమాధి బయట నిల్చుండి ఏడ్చుచూ ఉన్నది. ఎంతసేపు మనం విన్నాం, దేవుని సన్నిధిలో ప్రతి స్త్రీ కూడా ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వు కన్నీటితో చేసే ప్రార్థన ప్రభు యొక్క ఆలోచనలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన మార్పు తీసుకుని వస్తుందని నేను చెప్తూ ఉంటాను. కన్నీటి ప్రార్థన అంటే టెలిగ్రామ్తో సమానం అట, వెంటనే ప్రభు అందుకుంటాడు. కనుక కన్నీటితో ప్రార్థన చేసిన వారి ప్రార్థనలు ఎప్పుడు అది వ్యర్థపరచబడలేదని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూడండి, హాగరును మనం చూసినట్లయితే ఆదికాండములో హాగరు 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హాగరు తరిమివేయబడింది, శారా అబ్రహాముల చేత తరిమివేయబడింది. ఆ కుమారుడు చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఒక నీళ్ళ తిత్తి మాత్రం ఇచ్చి పంపించారు, ఆహారం ఇవ్వలేదు. ఇప్పుడులాగా బిస్కెట్లు ఏమి ఉండవు. అటువంటి సమయంలో ఆ తల్లిని కుమారునితో తరిమి వేయబడింది. ఈమె పారాను అరణ్యంలోకి వచ్చింది. అరణ్యంలోకి వచ్చి అటు ఇటు తిరిగింది. ఏం చేయాలో అర్థం కాల. నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నేను అడగలేదు కదా అతనికి భార్యగా కావాలని, కానీ మరి భార్యగా మార్చబడ్డాను. అతనితో వివాహం జరిగింది అబ్రహాముతో. అంతటితో విడిచిపెట్టకుండా నాకు దేవుడు గర్భం తెరిచాడు, కుమారునిచ్చాడు. మరి కుమారుని ద్వారా ఇప్పుడు నాకు ఇంత శ్రమ వచ్చింది అని బాధతో ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండగా ఆమె తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు అయిపోయిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఇక ఇతరు నీళ్ళు లేవు కాబట్టి పాలు లేవు, నీళ్ళు లేవు, కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఆ కుమారుడు చచ్చిపోతాడు అనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఆ కుమారుని తీసుకుని రాతివేత దూరంలో అతన్ని ఎక్కడో పెట్టి దూరంగా వచ్చి ఇతని చావు నేను చూడలేను అనుకుని, నా కళ్ళ ముందు నా కుమారుడు చనిపోవటం నాకు ఇష్టం లేదనుకుని హాగర్ ఏం చేసిందంటే కొంత దూరం వచ్చి అక్కడ ఎలుగెత్తి ఏడ్చిందంట. నా ఉద్దేశం ఏమిటంటే, ఎలుగెత్తి ఏడ్చడం మాత్రమే కదా, ప్రార్థన చేస్తుంటుంది. ప్రభువా ఎందుకు వచ్చింది ఇలా శ్రమ, నా కుమారుడు ఇలా ఇప్పుడు నా కళ్ళ ముందు చనిపోతున్నాడు అని ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె ఏడ్చు చూచిన తర్వాత ఒక దేవదూతను దేవుడు పంపించాడు. చదువుదాం అన్నమాట. ఆమె ఎలుగెత్తి ఏడ్చెను, దేవుడు ఆ చిన్నవాడు అంటే ఇక్కడ తల్లి ఏడుస్తుంది, ఆ చిన్నవాడు ఏడుస్తున్నాడు, ఇద్దరు ఏడుస్తున్నారు. కనుక ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. కనుక ఇక్కడ గమనించండి, దేవుడు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటారు, నా ప్రార్థన దేవుడు వింటలేదు, నా ప్రార్థన దేవుడు వింటలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఆమె ఒక ఐగుప్తిరాలు, బానిస, తరిమివేయబడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏడ్చింది. ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నా ఉద్దేశ ప్రకారము మరి ఆ చిన్న కుమారుడు కూడా గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాని ఏడ్పు దేవుడు విన్నాడు. కనుక గమనించండి, మీ బిడ్డలకు మీరు ప్రార్థన నేర్పితే
చిన్నతనంలోనే వారికి ప్రార్థన చేయటం నేర్పితే ఇది మనం చూస్తూ ఉన్నాం. వాట్సాప్లో, ఫేస్బుక్లో చిన్న చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నారు, చిన్న పిల్లలు ఆరాధన చేస్తున్నారు, చిన్న పిల్లలు పాటలు పాడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉన్నదో. కనుక బిడ్డలు బాలుడైనప్పుడే వానికి నడవలసిన త్రోవను మనం నేర్పినట్లయితే ఆ త్రోవ యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవమునైన. పెద్దవాడైనప్పుడును వాడి దానిలో నుండి తొలగిపోడు. కనుక మన నిత్య జీవితంలో చిన్న బిడ్డలను ప్రార్థించే బిడ్డలుగా మనం సిద్ధపరచాలి. చదువుకునే బిడ్డగా చేయిస్తాం, లేకపోతే అల్లరి చేసే బిడ్డగా తయారు చేస్తాం, లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తాం. కానీ ఒక ప్రార్థించే కుమారునిగా, కుమార్తెగా మనం సిద్ధపరుస్తున్నామా? ఆ చిన్నవాని మొర్రను దేవుడు విన్నాడు. దేవుడు విని వెంటనే దూతను పంపించాడు. దూత అంటుంది, హాగరు భయపడద్దు. మొట్టమొదటిగా భయపడద్దు అనే మాట ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఇక్కడ మనం చూస్తున్నాం. హాగరు భయపడవద్దు. ఏమిటి చేయాలి మరి? ఏం చేయాలి? భయపడొద్దు. నేను నీ కుమారు నేను ఒక పెద్ద జనాంగంగా చేయబోతూ ఉన్నాను అని చెప్పిన తర్వాత హాగరు వెంటనే ప్రక్కన, అప్పటి వరకు అక్కడే ఉంది ఆమె, అక్కడే ఒక నీటి ఊట ఉంది, ఆమె చూడలేదు. అయితే దేవుడు ఆమె కన్నులు తెరిచెను అని ఉన్నది అక్కడ చదివినప్పుడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచారు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఒక్కొక్కసారి ఆశీర్వాదాలు మన ప్రక్కనే ఉంటాయి, దేవుడు చేసిన మేళ్ళు మనతోనే ఉంటాయి. అది మనం గమనించకుండా మన కన్నులు మూయబడి ఉంటాయి. అందుకే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయును. కనుక అనేక సార్లు దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఆ మేళ్ళన్నీ మర్చిపోతాం. ఇక్కడ హాగర్ను మనం గమనించినట్లయితే ఆమె అనుకోవాల్సింది ఏమిటి అంటే, నేను ఐగుప్తిరాలను, దాసురాలను, దేవుడు నాకు ఇంత గొప్ప మహారాజుతో వివాహం జరిగించటం ఏంటి? మరి ఆ సొంత భార్య అనే గర్భం లేకుండా నాకు గర్భం ఇవ్వటం ఏంటి? ఇది దేవుని కార్యం అని ఆలోచించలేదు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ పక్కన పెట్టేసి ఏదైనా కీడు జరిగితే, నష్టం జరిగితే దాని మీదే మనం ఆధారపడి దాని వైపు మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ కీడు కానీ, ఆ నష్టం కానీ మన జీవితాల్లో ఇంకా అధోగతి పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక దేవుడు అందుకే ఆయన చేసిన ఉపకారములన్నిటిలో దేనిని మరువకము. కనుక ప్రతిదీ నా జీవితంలో నేను ప్రార్థన చేసే సమయంలో 1 గంట సేపు మొట్టమొదటిగా నాకు బాల్య దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుని ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. కనుక దేవుని చేసిన మేళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఏం చేస్తాడంటే, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం. ఈ దినం మీరు చూడండి, నేను సజీవుడిగా ఉన్నానంటే దేవుని కృప. దాదాపు 18 స్కూటర్ యాక్సిడెంట్లు అయింది. నేను నా భార్య వెళ్తున్నప్పుడు 18 స్కూటర్. మొదటి యాక్సిడెంటు మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు మేము ఏజీ ఆఫీస్ దగ్గర ఇట్లా టర్న్ అవుతుంటే బస్సు వచ్చి మా మీద వచ్చేసింది. అప్పుడు కింద పడిపోయాం. ఇటుపక్క ఒకరు, అటుపక్క ఒకరు. మా అత్తగారు బస్సులో వెళ్తూ దిగొచ్చి ఆమె కింద పడిపోయింది. అయినా మాకు ఒక్క దెబ్బ కూడా తగలేదు. అలా నేను పరిగి అనే పట్టణంలో పనిచేసినప్పుడు రాత్రి 6 నుంచి రాత్రి 6 గంటలకు బయలుదేరి 9 వరకు వెళ్తా ఉన్న చీకటి సింగిల్ రోడ్డు, ఎన్నో యాక్సిడెంట్లు. ఎదురుగుండా ఒకటే లైట్ ఉన్న లారీ వచ్చేది, అది స్కూటర్ అనుకుని దగ్గరికి వచ్చే వరకు తెలిసేది కాదు. అలా ఎన్నో భయంకరమైన 18 స్కూటర్లు యాక్సిడెంట్లు అయినాయి. 3 కారు యాక్సిడెంట్లు, భయంకరమైన కారు యాక్సిడెంట్లు జరిగినాయి. అది మరణమై మరణానికి సమీపంగా వెళ్ళవలసిన కారు యాక్సిడెంట్లు. అటువంటి సమయంలో దేవుడు మాతో ఉన్నాడు. ప్రతి క్షణము ఆయన మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ దినం సజీవంగా ఉన్నామంటే దానికి మించిన ఆశీర్వాదం ఏముంది? ఈ దినం ప్రపంచం అంతా మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, మనం చాలా ఆరోగ్యవంతులు అని కాదు, మనం చాలా కాపుదల్లో ఉన్నామని కాదు. కేవలం దేవుని కృపచే మాత్రమే ఈ దినం నీకు కానీ నాకు కానీ ఎటువంటి కరోనా వైరస్ బారిన పడకుండా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీకున్న వారందరూ కాపాడబడుతున్నారంటే దేవుని కృప మాత్రమే. కనుక దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే అది మేళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే హాగరు ఆ పక్కనే నీళ్ళ ఓటుంది కానీ చూడలేకపోతుంది. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయ
రేపీతిని మోసపోతి నేను దృష్టి దొలగితిని దాసుడా నిన్ను చూడనిమ్ము మోసపోతి నేను దృష్టి తొలగితిని దాసుడా నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నుసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. ఒక్కొక్కసారి పోయిన వారం చెప్పాను, ఇద్దరు శిష్యులు అమ్మాయి పట్టం కలిసి శిష్యులు నడుస్తున్నారు, కానీ ఆయన వారి ప్రక్కనే యేసయ్య నడుస్తున్నారు, కానీ ఆయన చూడలేకుండా, ఆయన యేసయ్యను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి. ఇక్కడ హాగర్ను మనం చూస్తూ ఉన్నట్లయితే హాగరు ప్రక్కనే నీళ్ళ ఓటు ఉంది, కానీ ఆమె నీళ్ళను చూసే స్థితిలో లేదు. అక్కడ ఏడుస్తున్న కుర్రవాడిని చూసి, బాలుడిని చూసి, కొడుకును చూసి ఆ బాలుడి మీద దృష్టి ఉంచి అతని చావును నేను చావు కోరుతూ ఉంది. చాలామంది చావు దగ్గరగా వచ్చి మాట్లాడతారు. అక్కడ అద్భుతమైన కార్యం ఏమిటంటే, దేవుడు వారికి ఒక అద్భుతమైన వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు, నీ సంతానం నేను ఇస్కరేణు వలె విస్తరింప చేస్తానని. కనుక ఇవేమీ ఆమెకు దృష్టిలో లేవు. ఇప్పుడు నేను నా కొడుకు చచ్చిపోతాడు, కొడుకు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతాను, చావే వారి ఆలోచనలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, చావు అనేది సాతాను కార్యము. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. సాతాను ఏమంటాడంటే, ఎందుకంటే నీ బ్రతుకు ఎంత బతికి ఎందుకు నీకు బ్రతుకు చావరాదా అంటాడు. పోయినసారి చెప్పా నేను, యోబు భార్య యోబు కష్టాలు చూసి యోబు చనిపోవలసినవాడు, నేను చచ్చిపోతానంటే ఇతరులు వద్దని వారించాలి. అటువంటి స్థితిలో నువ్వు చచ్చిపోరాదా, నువ్వు చచ్చిపోయి నీ భక్తిని విడిచిపెట్టరాదని భార్య అంటూ ఉంది. ఎంత విచారకరమైన విషయం. అలాగే సాతాను ప్రతి నిత్యము చచ్చిపో, దేనిలోనో పడు, ఏదన్నా చేసుకో అని ప్రతి నిత్యం వాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. చావు అనే మాట సాతాను యొక్క ఆలోచన ద్వారా వస్తుంది. అయితే జీవించాలనే మాట, జీవించు, నేను నీ కొరకు ప్రాణం ఇచ్చాను, నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, నీవు జీవించాలి, ఇటర్నల్ లైఫ్, అలాగా నిత్య జీవం ఇవ్వటానికి నేను నీకు ఈ లోకంలోకి వచ్చాను అని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో జీవమును 2 మార్గాలను ఎదుట పెట్టుచున్నాను, మరణము జీవము, ఏది కోరుకుంటావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వినిచున్న దేవుని బిడ్డలారా, యేసయ్యా నా కన్నులు తెరువు నాయన, నీ జీవ మార్గంలోకి నడుచుటకు నన్ను నడిపించు నాయన. ఎంతోమంది గృహాల్లో ఉన్నవారు, రహస్యంగా క్రైస్తవులుగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రభు నీతో ఆ జీవ మార్గాన్ని బయలుపరిస్తే ఆ మార్గంలో నడవలేదు కనుక ఈ శ్రమలన్నిటికీ కారణం అదే. కనుక ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, పోయిన వారమే చెప్పాను, ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇచ్చుటకు నాకేమీ ఆటంకం అని ఆ యొక్క నపుంసకుడు కందకే రాణి క్రింద ఉన్న ఆ ఆర్థిక మంత్రి అంటూ ఉన్నాడు. అలాగే దేవుని వాక్యం ఉంచున్న దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నీళ్లు నీ ప్రక్కనే ఉంటాయి. నీళ్లు అనగా రక్షణకు సాదృశ్యం. ఆ నీళ్లు నువ్వు చూడగలిగితే, అందుకే నీ కన్నులు ప్రభు యొక్క రక్షణ వైపు చూడాలి. ఎప్పుడైతే దేవదూత యొక్క స్వరం విన్నదో వెంటనే ఆమె పక్కకు చూస్తే అక్కడ నీళ్లు కనిపించినాయి, నీళ్ళ ఊట కనిపించింది. వాక్యం వించిన దేవుని బిడ్డలారా, నీ ప్రక్కనే దేవుని యొక్క రక్షణ మార్గం ఉన్నది, నీ ప్రక్కనే దేవుని యొక్క రక్షణ సన్నిధి ఉన్నది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం, యుగ సమాప్తిలో మనం ఉన్నాం. కనుక ఈ దినాలు దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. చూస్తున్నాం కదా, 2-3 రోజుల క్రితమే ఎవరు అనుకోలేదు, విశాఖపట్నంలో మన అతి దగ్గరలో దాదాపు 500 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న స్థలంలో భయంకరమైన వెళ్తా రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, చచ్చిపోయారు. పొద్దునే వాకింగ్కి వెళ్ళిన రోడ్డు మీద పడి చచ్చిపోయారు. అలాగే స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ళు చచ్చిపోయారు, వెళ్తున్న రోడ్ల మీద పడి చచ్చిపోయారు. ఎందుకంటే ఆ దేవుని రాకడకు సూచనలు ఏం కావాలి? శవాలు రోడ్ల మీద పడిపోతారని దేవుని యొక్క ప్రవచనం నెరవేరుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో రాకడ అతి సమీపంగా ఉంది. కనుక ఇదిగో నీళ్లు, రక్షణ మన ప్రక్కనే ఉంది. రక్షణ పొందుటకు సిద్ధపడండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినం. కనుక ఇక్కడ గమనించండి, మరి ఇక్కడ ఆమె ఏడ్పును దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు. ఇక్కడ మగ్దలేని మరియ ప్రభు కొరకు అతి భారంగా ఏడుస్తూ ఉంది.
విస్తారంగా ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తుందంటే తట్టుకోలేకపోతుంది. ఆ ఏడుపుకి ఏం జరిగిందో తెలుసా అండి? ఆమె ఏడుస్తూ ఉంటే ఇద్దరు దేవదూతలు చూచి వారిని అడుగుతుంది. వారు కావాలి వారిని దగ్గర అనుకుని, అయ్యా నా యేసయ్య ఇక్కడ మీకు కనబడ్డా అని వారిని అడిగింది. అని ఆ తర్వాత వెనక్కి చూస్తే తెల్లటి వస్త్రాలు ధరించిన ప్రభు కనిపించాడు. ఆమె కన్నీళ్ళు ఎంత కన్నీళ్లతో ఉందంటే ప్రభువును ప్రభువుగా గుర్తుపట్టలేదు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి ప్రభువు కనబడితే ప్రభువుగా మనం గుర్తించం. ఒక్కొక్కసారి ప్రభువు మాట్లాడితే, ఇలా వాక్యం ద్వారా మాట్లాడితే అది ప్రభువు మాటలు నా కొరకు వచ్చినాయని గుర్తించం. అందుకే ప్రభువా నా కన్నులు తెరవు, 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు ప్రభువా. విస్తారమైన విధంగా బిడ్డ ఏడుస్తూ ఉన్నది. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు, కన్నీరు ప్రభువు చూస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క మరియ కార్చిన కన్నీరు యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, ఎత్తబడుతూ ఉన్నాడు. తను ఆ యొక్క జయం పొందిన తర్వాత, మృత్యుంజయుడైన తర్వాత ఆ పరలోక ఆ పాతాళపు తాళపు చేతులు తీసుకుని తండ్రి ఎద్దరికి ఎక్కుచూ ఉన్న సమయంలో ఈ మరియ ఈ విస్తారమైన ఏడుపు, ఈ భయంకరంగా ఎంతో ఘోరాతి ఘోరంగా బిడ్డ ఏడుస్తూ ఉన్నది. ఆ ఏడుపు ఏం జరిగిందో తెలుసా అండి? యేసుక్రీస్తు యొక్క ప్రయాణాన్ని ఆపు చేసింది. వెంటనే ప్రభు క్రిందికి వచ్చాడు, వచ్చి మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ దినము ఎవరైతే వాక్యం వింటూ బాధతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో వారితో ప్రభు చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు తోడులేనా? ఇందాక హాగరును మనం చూసాం. హాగరు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇక్కడ మరియతో మరియా అని అనలేదు, ప్రభు అమ్మ అని పిలిచాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దాదాపు 7 స్త్రీలను 7 సార్లు అమ్మ అని సంబోధించాడు. మదర్, అమ్మ అని సంబోధించాడు. తెలుగులో లేక ఇంగ్లీష్లో ఉమెన్ అని ఉంది, కానీ హెబ్రీ అసలు భాగంలో మనం ఆ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు మదర్ లేక తల్లి అనే మాట అర్థం వచ్చే విధంగా వ్రాయబడింది. కనుక అమ్మా అని ఎంత చక్కగా మధురంగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అందరూ వ్యభిచారి అని పేరు పెట్టారు. అటువంటి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అందరూ వెళ్ళిపోయారు, ఆమె ఒక్కతే నిలబడింది. అమ్మా వారెవ్వరూ నీకు శిక్షింపు విధింపలేదా? అమ్మా నేను శిక్షింపను అమ్మా అని ఒక వ్యభిచార స్త్రీని అంటున్నారు. ఏదైనా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నింద వేయాలని మనుషులు పేర్లు మార్చేస్తారు, ఆ పేర్లే పెడతారు. ఈ మగ్ధలేని మరియకు ఒక దైవజనుడు చెప్తున్నాడు, దెయ్యాల మరి అని పేరు పెట్టారట. ఇటువంటి స్థితిలో ఆ మగ్ధలేని లేక పాపాత్మురాలైన స్త్రీను ప్రభు అమ్మా అని పిలిచాడు. అలాగే 18 సంవత్సరాల నుండి నడుం పడిపోయిన ఇంకొక స్త్రీని అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు. అలాగే 3వ వ్యక్తి సమరయ స్త్రీ, పాపాత్మురాలై వ్యభిచారం 5గురితో కాపురం చేస్తున్న వ్యక్తిని అమ్మా ఒక సమయం వచ్చుతూ ఉన్నది అంటున్నాడు, అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. మరి ఒక చోట తల్లిని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో యోహాను సువార్తలో తల్లిని అమ్మా అని చక్కగా తల్లిని ఎలా సంబోధించాడో మిగిలిన 6 స్త్రీలను కూడా అలాగే సంబోధించినట్లు మనం చూస్తున్నాం. ఇలాగ అనేక సార్లు ప్రభు స్త్రీలను అమ్మ అని పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అమ్మా అనే మాట ఎంతో మధురమైన మాట. ప్రపంచంలో ఏ భాషలో అయినా సరే ఆ అమ్మా మా అనే మాట ప్రత్యేకంగా పలకబడుతుందని గమనించాలి. కనుక ప్రభువు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈ దినము నీవు ఏడ్చుచూ ఉన్నట్లయితే, దుఃఖిస్తూ ఉన్నట్లయితే ప్రభు నీ మాట నీ యొక్క ప్రార్థన వినబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించి ఆయన రాబోతూ ఉన్నాడు. ఒక కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం, నా కన్నీళ్ళన్నీ కూడా నీ యొక్క బుడ్డిలో దాచి ఉంచావు. మనం కార్చిన కన్నీళ్ళంతా వ్యర్థమైపోతారు. ఎక్కడ పడితే అక్కడ కార్చే కన్నీరు కాదండి.
ప్రభు సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభు ఆ కన్నీటి ప్రార్థన బుడ్డిలో ఉంచుతాడంట. ఒక దైవజనురాలు, ఒక విధవరాలు దేవుని సన్నిధికి ఎత్తబడింది, చనిపోయిన తర్వాత ఎత్తబడింది. ఆమె జీవించినంత కాలం అంతా కూడా కన్నీరు విడిచేదంట. అలా కన్నీరు విడిచిన తర్వాత చనిపోయి దేవుని సన్నిధికి ఎత్తబడింది. అలా ఎత్తబడిన తర్వాత ఆమె కొరకు ఏర్పాటు చేయబడిన గృహంలోకి ప్రభు ఆమెను తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక బల్ల కనబడుతుంది. ఆ బల్లలో ఒక సీసా కనబడుతుంది. ఆ సీసాలో ఒక అద్భుతమైన ముత్యాలు మెరుస్తూ ఉన్న వజ్రాలు కనబడుతున్నాయంట, ముత్యాలు కనబడుతూ ఉన్నాయంట. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కార్చిన కన్నీరంతా ఇక్కడ ఈ విధంగా నీ కొరకు దాచబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లులారా, మీరు ఎంత కన్నీరు కారుస్తున్నారు, ఆ కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న పాట, నేను ఇష్టమైన పాటను పాడాలని అనుకుంటున్నాను. ఒక చిన్న పాట నేను పాడాలని అనుకుంటూ ఉన్నాను. ఇది డిజిఎస్ దినకరన్ గారు రాసిన పాట. డిజిఎస్ దినకరన్ గారు రాసిన పాట. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు అనే పాట పాడుకుందాం. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొనును నా చింతలను బాపును. కౌగిటిలో హత్తుకొనును నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చు ప్రియుడు. చెయ్యి విడువడు ఎప్పుడు, ఎడబాడడు ఎన్నడు. చెయ్యి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును ప్రియుడు. కనుక ఒక కన్న తల్లి మనం చూస్తూ ఉన్నాం. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 13వ వచనములో, కన్న తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రభు చూసి పక్కకు వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆయన మూగవాడు కాదు, ఆయన విగ్రహము కాదు. నీ ఏడుపుకు ఆయన చలిస్తాడు, స్పందిస్తాడు. నీ ఏడుపుని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీకు తోడులేనా, నేను నిన్ను రక్షించలేదా, నేను ఇంత పెంచలేదా, ఇంతకాలం నిన్ను ఇంతవరకు నడిపించలేదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ తల్లి ఏడుస్తూ ఉంది. దినకరన్ గారి విషయంలో కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన ఎంతో ప్రేమించిన కుమార్తె ఏంజలిన్, ఆమె చనిపోయింది, యాక్సిడెంట్ అయి చనిపోయింది. అలా చనిపోయినప్పుడు వారు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కుమార్తె చనిపోయింది, భర్త దినకరన్ గారికి తెలియచేయలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన కొంతకాలం తర్వాత ఆయన కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత కుమార్తె చనిపోయిన విషయం గుర్తుకొచ్చింది, చెప్పబడింది. అప్పుడు ప్రతి దినము ఆయన జ్ఞాపకం చేసుకునేవాడంట, కుమార్తెను జ్ఞాపకం ఎందుకంటే కుమార్తెను అమితంగా ప్రేమించాడు.
ఆ ఏంజలిను బ్రతుకున్నప్పుడు ఆయన పొద్దున్నే లేచిన వెంటనే డాడీ గుడ్ మార్నింగ్ అని కిస్ చేసేదంట. అలాగే సాయంకాలం పడుకునేటప్పుడు డాడీ గుడ్ నైట్ అని కిస్ చేసేదంట. ఇవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత మరి ప్రతి దినము ఆయన అది జ్ఞాపకం చేసుకుని దుఃఖించేవాడు. మరి అందరు ఎదురుగుండా ఏడిస్తే బాగోదని ఆయన మరి కొడుకు, భార్య వీరందరం ఎదురుగుండా కాకుండా బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఆ సౌండ్లో బోరుమని ఏడ్చేవాడంట. ఇటువంటి అనేకమైన దినాలు ఆయన గడిపాడని తెలిసింది. ప్రభా, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది? నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, మరి ఇంతమందికి స్వస్థత చేయడానికి నన్ను వాడుకుంటున్నావు కదా, మరి నా బిడ్డ ఎందుకు చచ్చిపోయింది, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ప్రార్థన చేస్తే చాలా కాలం జవాబు రాలేదంట. ఆ తరువాత దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో మాట్లాడాడు. నీ జీవితంలో ఇంకా ఇటువంటి వారు అనేక మంది మధ్య నువ్వు సేవ చేయాలంటే అటువంటి అనుభవం నీకు ఇచ్చాను కనుక ఆ బాధ ఏమిటో నువ్వు తెలుసుకుని ఆ బాధ ప్రకారం వారిని ఆదరించడానికి నేను అభిషేకిస్తున్నానని ప్రభువు చెప్పి అటువంటి ఆత్మ ఆ స్వరం అతను విన్న తర్వాత అప్పుడు మార్చబడి మొదటి చేసిన సేవ కంటే ఇంకా ఎక్కువగా మన దినకరన్ గారు సేవ చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన అందుకే ఆ పాట రాశారు. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడు, కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడు, కారు మేఘము వోలే కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును, కారు మేఘము వోలే కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును, రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాచాతుదాన కారాము చాపి రమ్మాను చున్నాడు. కనుక ఈ దినము ఎవరైనా తల్లులారా, మీ బిడ్డల విషయంలో పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు, గర్భంలో ఉండగానే చనిపోయిన బిడ్డలు ఉన్నారు, పుట్టిన తర్వాత కొంతకాలానికి చనిపోయిన వారు ఉన్నారు, లేదా మరి ఇటువంటి బాధలో నీ ఆప్తులైన వారిని పోగొట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నీ కన్నీరంతా తుడవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నిన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీతో ఉన్నాను కదా, భయపడొద్దని అంటున్నాడు. హాగర్తో చెప్పాడు భయపడొద్దన్నాడు. ఇక్కడ మరియతో చెప్తున్నాడు ప్రభు. ఆయన మరి ఏమనుకుంటుందంటే ఎంతసేపు ప్రభువుని ఆ చనిపోయిన ఆలోచనతోనే చూస్తుంది, కానీ ప్రభు సజీవుడుగా ఆమె ముందు నిలబడ్డాడు. దేవుడు అనేక సార్లు మన మధ్య ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, స్వరం వినిపింప చేస్తాడు. ఆయనే మనకు ప్రత్యక్షమవుతాడు. ఈ దినం ఎంతమంది అయితే నాకు ప్రభు కనబడాలని ప్రార్థన చేసేవారు, దయచేసి ఆ ప్రార్థన మానకండి. దేవదాసయ్య గారిది ఒక చక్కని మాట ఉంది. అయ్యా దేవా, నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. కనుక ఈ ప్రార్థన మీరు చేయాలి. ప్రభువా, నాకు కనపడు నాయన, నాకు ప్రత్యక్షం అవ్వాలి ప్రభువా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నాయన అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభువు కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం విన్నాను. మా 5వ పాప ప్రైజీ అంటాం, కృపా ప్రణతి, ఆమెకు ప్రభువు ఆ యొక్క మేఘంలో కనబడినట్లు ఆమె ఇదిగో యేసయ్య కనబడుతున్నాడు అందరికీ చెప్పింది. కనుక దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభువు నీకు కనపడాలని నీవు నిజంగా ఇక్కడ గమనించండి. మరియా తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడని లేచి యేసును చూడ్డానికి వచ్చింది. రెండవది, ఆమె ప్రభు కొరకు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును,
వెదకుడి మీకు దొరుకును. కనుక ఆమె ఏడ్చుచూ అడుగుతుంది, ప్రభు కొరకు ఏడ్చుచూ ఉంది. నువ్వు ప్రభు కొరకు అడిగితే, ప్రభువా నాకు కనబడు నాయన, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీకు కనిపించడానికి, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ యొక్క మరియా ప్రభువును ఎవరు అనుకుందంటే, వెనకాల చూసి ఆమె కళ్ళు తెరవబడలేదు. ప్రభువును ప్రభువుగా గుర్తించలేకపోయింది, కన్నీటితో నిండిపోయింది. ఒక్కొక్కసారి మనకున్న సమస్యలు, మనకు ఐహిక విచారాలు, లూకాసు వార్తలు మనం చదువుతున్నాం, ఐహిక విచారాలు, లోక సంబంధమైన సుఖభోగాలు, లోక సంబంధ లౌకికమైన ఈ సమస్యలను వలయములో మనం చిక్కుకొని దేవుని యొక్క రక్షణ మార్గాన్ని, దేవుని యొక్క కృపను కనిపెట్టలేకపోతూ ఉంటాం. ఆయన కృప ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందిన వెంటనే దేవుని యొక్క కృపని యందు విస్తారంగా దేవుడిస్తాడు. ఆ కృపను మనం గమనించలేకపోతూ ఉంటాం. మనకు వచ్చే శ్రమలను బట్టి దేవుని యొక్క ఆ మేళ్లను, దేవుని సన్నిధిని మనం దూరపరుచుకుంటాం. అందుకే ప్రార్థన మనకు దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము ఆ సహవాసాన్ని పెంచుతూ ఉంటుంది. ఎంతైతే ఎక్కువగా మనం ప్రభువుతో ప్రార్థన చేస్తూ ఉంటామో అంత దీవెనకరంగా ఉంటాం. ఇక్కడ మరియా ఆసక్తితో అడుగుతుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారు, మీకు తెలుసా, మీకు తెలుసా, మీకు తెలుసా అని అడుగుతుంది. అలాగే వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రభువుని తోటమాలి అనుకుంది. తోటమాలి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, నీకు తెలుసా, ఆ ప్రభువు నాకు ఇచ్చేవయ్యా, నేను ఎత్తుకుపోతాను, నాకు ఇచ్చేవయ్యా, నేను ఎత్తుకుపోతాను. ఎంత ఆశ ఉందో చూసారా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువుని చూడాలనుందా, ప్రభుతో మాట్లాడాలనుందా, ప్రభు స్వరం వినాలనుందా, ప్రభు నీతో తప్పనిసరిగా నీకు కనపడతాడు, తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు. తప్పనిసరిగా నువ్వు కన్నీరు విడుస్తున్నావా, ఎటువంటి కన్నీటి భారంతో నువ్వు ఉన్న ప్రభువు నీ యొక్క కన్నీరును చూడబోతున్నారు. నీ కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు. ఒక చిన్న బిడ్డ అంట భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పొత్తిల్లో ఉన్నది ఆ చిన్న బిడ్డ. అప్పుడే ఎన్నో రోజులు కాలేదు. ఆ చిన్న బిడ్డ భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ బిడ్డను చూసి, నా బిడ్డను ఏం చేయాలి, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఆ తల్లి ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుపు ఆ బిడ్డ మీద కారుతూ ఉంటే, ఆ చిన్ని చేతులతో ఆ బిడ్డ అంట ఆ తల్లి కన్నీరు తుడుస్తుందంట. అలా కన్నీరు తుడుస్తుంటే ఆమెకి ఎంత ఓదార్పు వచ్చిందో. అటువంటి లేత చేతులతో ఆ చిన్న బిడ్డ ఆ తల్లి కన్నీరు తుడగా లేంది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బిడ్డవు నువ్వు. నీ కన్నీరు తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లులారా, మీ బిడ్డల కొరకు ఏడుస్తున్నారా, మీ బిడ్డల కొరకు బాధపడుతున్నారా, మీ బిడ్డలు బాగాలేదని, మీ బిడ్డలు మీ జీవితంలో సరిగ్గా లేదని మీరు ఆలోచిస్తూ ఉన్నారా, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ఇష్మాయేలు కొరకు హాగరు మొరపెట్టింది. ప్రభు అతడు గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేసి ఆశీర్వదించాడు. అలాగే నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో నీకున్న బాధను తీసివేయడానికి, నీ కన్నీరు తొడవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అలాగే నీకు కనబడడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు? తల్లులారా, ఈ దినం ఎటువంటి ఏడ్చే పరిస్థితులేని ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు? కనుక దేవుని వాక్యం వింటున్న దేవుడి బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సమయంలో ప్రభుని యేసుక్రీస్తు, మరణము నుండి పునరుత్థానుడై లేచిన యేసుక్రీస్తు, సజీవుడై లేచిన యేసుక్రీస్తు నీ దగ్గరకు వచ్చి నీ కన్నీరు తుడిచి నిన్ను ఆదరించి నీ జీవితంలో దేవుడు అద్భుతములు జరిగించును గాక. ఆమేన్. దేవుడు ఈ యొక్క తల్లుల దినమున మీ అందరికీ ఒక ప్రత్యేకమైన దీవెనతో ఈ తల్లుల పండుగను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గమనించండి, ఇప్పుడు అందరూ అలా చూస్తూ ఉన్నట్లయితే ఈ మదర్స్ డేకి సంబంధించిన ఒక చిన్న క్లిప్పింగ్ మీరు చూడబోతున్నారు.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇది దేవుని యొక్క వర్తమానం విన్న మీ అందరినీ దేవుడు దీవించును. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ ప్రార్థనలో ఏకీభవించండి. పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఈ మరణాత సంఘ ఆరాధనలో మేమందరం పాలు పంపులు పొందడానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు. పాటలు పాడుచూ నిన్ను మహింపరచడానికి కృప చూపించారు. అలాగే వాక్య ధ్యానముల ద్వారా, వాక్య సందేశముల ద్వారా మాతో ఉండి నడిపించారు. ప్రార్థనలు మీరు ఆలకించున్నారు, నీకు స్తోత్రాలు. అలాగే నాయన ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఇక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరి జీవితాల్లో ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కరి అవసరత తీర్చండి. ప్రత్యేకంగా ఈ తల్లుల అంతర్జాతీయ తల్లుల పండుగ సందర్భంగా ప్రతి తల్లిని మీరు దీవించండి. తల్లులు కాని వారిని తల్లులుగా మార్చబట్టకు సహాయం దయచేయండి. తల్లు లేని వారిని అయ్యా పరమ తండ్రి మీరే తండ్రి 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను వాగ్దానము మరి బిడ్డల జీవితంలో నెరవేర్చి తల్లిగా వారి జీవితంలో ఆశీర్వాదము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఎవరెవరి జీవితాలు ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. గర్భం లేని వారిని దర్శించండి, గర్భములు తెరవండి. అలాగే ఉద్యోగం లేని వారిని దర్శించండి, ఉద్యోగాలు దయచేయండి. వివాహములు కాని వారిని దర్శించండి, వివాహములు జరిగించండి. చదువులో ఒక ఆలోచన లేకుండా, ఏం చేయాలో నడిపింపు లేకుండా, భవిష్యత్తు విషయంలో తండ్రి ఏ విధమైన అవగాహన లేకుండా ఉన్న వారిని మీరు దర్శించండి. ఒక ప్రత్యేకమైన దీవెన హస్తం వారిపై ఉంచి ఒక మంచి నాయన నిర్ణయం వారి జీవితంలో చేసుకుంటూ సహాయం దయచేయండి. అలాగే వివాహముల విషయంలో కృప చూపించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి. గర్భములు రాని వారిని దర్శించండి, గర్భములు తెరవబట్టుకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. అనేక విధాలైన తండ్రి వ్యాధి బాధలున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ వ్యాధి కానీ, క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ ప్రేరితం సంబంధించిన కార్యములు కానీ ఎవరి శరీరంలో ఉన్న యేసు నామమున విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే హై బీపీలు ఉన్న వారి నుంచి విడుదల దయచేయండి. హై షుగర్ వ్యాధి నుంచి స్వస్థత దయచేయండి. అలాగే ప్రభా నాయన తండ్రి ప్రభు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారిని నాయన స్టోన్స్ కరిగించబట్టుకు ఆపరేషన్ అవసరం లేకుండా చేయబట్టుకు సహాయం దయచేయండి. కాళ్ళు, చేతులు, ఎముకలు, నరములు, కీళ్ళు, మూలుగులను మీరు ముట్టండి. మంచి ఆరోగ్యం దయచేయనటువంటి పెరాలసిస్ కానీ, పెరాలసిస్ స్ట్రోక్ కానీ గురి కాకుండా చేయండి. అలాగే ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి బిడ్డలందరికీ దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన పొలం పొందుదురు, వారు అలయక పరిగెత్తుదని వాగ్దానం నెరవేర్చండి. మరొక్కసారి నాయన ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందారో వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధ హస్తం ఉంచండి, నీ రక్తము గార్చున హస్తం ఉంచండి, మీ గాయపరచబడిన హస్తం ఉంచండి. నీ స్వస్థత కార్యము జరిగించండి నాయన. ఆశీర్వాదము దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి, శక్తితో నింపండి. ఈ విధంగా నీ చిత్తమైతే మరొక్కసారి నాయన ఈ ఆన్లైన్లో మేమందరము నీ సన్నిధిలో చేరి నేను గణపరచుటకు సహాయము దయచేయమని యేసు నామమున మనవులని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుని ఆహారమును మాకు దయచేయి. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేకాకిను తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా.